ఓం నమ శివాయ. గైస్, ఈరోజు మనం ఒక అత్యద్భుతమైన అండ్ ప్రపంచంలోనే చాలా పెద్ద స్పిరిచువల్ గ్యాదరింగ్ అయిన కుంభమేళాని ఎక్స్ప్లోర్ చేద్దాం. కుంభమేళా అంటే ఒక ఫెస్టివల్ కాదు, ఇది ఒక డివైన్ జర్నీ. డివోషన్, మైథాలజీ, హిస్టరీ అండ్ స్పిరిచువాలిటీ కలిసి ఉన్నదే ఈ కుంభమేళా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద మ్యాజికల్ స్టోరీ ఆఫ్ కుంభమేళా. కుంభమేళా మన భారతదేశంలోని 4 పవిత్ర ప్రదేశాల్లో జరుగుతూ ఉంటుంది. మొదటిది ప్రయాగ్రాజ్. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఉంది. దీన్నే త్రివేణి సంగమం అని కూడా అంటారు. హరిద్వార్, ఇది గంగా నదీ తీరంలో ఉంది. నాసిక్, ఇది గోదావరి నదీ తీరంలో ఉంది. ఉజ్జయిన్, ఇది క్షిప్రా నదీ తీరంలో ఉంది. ప్రతి సంవత్సరం కుంభమేళాకి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అందరూ ఈ పవిత్ర నదీ జలాల్లో స్నానం చేసి పాపాలు తీర్చుకొని మోక్షాన్ని పొందుతారు. కుంభమేళా జరగడానికి గల కారణం దేవతలు అండ్ దానవులు అంటే రాక్షసులు మధ్య జరిగిన సముద్ర మథనం అని పురాణ కథల్లో ఉంది. పూర్వం సప్తఋషుల్లో ఒకరైన దుర్వాస మహర్షి క్షీరసాగరం నుండి వచ్చిన ఒక పవిత్రమైన హారమును దేవతల రాజైన ఇంద్రుడికి అందిస్తాడు. ఇంద్రుడు దాన్ని గౌరవించకుండా తన ఈనుగై ఐరావతం మెడలో ఆ హారాన్ని వేస్తాడు. ఆ హారాన్ని ఈనుగైన ఐరావతం భూమిపైన పడేస్తుంది. దానివల్ల దుర్వాస మహర్షి కోపంతో దేవతలను చెప్పించి వారి శక్తులను కోల్పోయేలా చేస్తారు. శక్తులు కోల్పోయిన దేవతలు విష్ణుమూర్తి దగ్గర ఆశ్రయం కోరుతారు. విష్ణుమూర్తి సముద్ర మథనం చేసి వారు అమృతాన్ని పొందితే వాళ్ళకి తిరిగి శక్తులు వస్తాయని, దానికి దేవతలు దానవతులతో తాత్కాలికంగా చేతులు కలపాలని సలహా ఇస్తారు. క్షీరసాగర మథనం కోసం దేవతలు దానవులతో చేతులు కలుపుతారు. క్షీరసాగర మథన ప్రక్రియ కోసం మందర పర్వతాన్ని మదన దండంగా వాడుతారు. నాగలోకానికి రాజైన వాసుకిని తాడుగా ఉపయోగించుకుంటారు. విష్ణుమూర్తి కూర్మ అవతారం తీసుకొని పర్వతాన్ని తన వెన్నుపై పెట్టుకొని నిలుపుతూ సహాయం చేస్తారు. క్షీరసాగర మథనం ప్రారంభించాక మొదటగా హాలాహలం అంటే విషం బయటకు వస్తుంది. దాన్ని శివుడు తాగి తన గొంతులో ఉంచుకొని ఈ విశ్వాన్ని రక్షిస్తారు. అందుకే ఆయనకి నీలకంఠుడు అనే పేరు కూడా వస్తుంది. తర్వాత కామధేనువు, ఆ తర్వాత కల్పవృక్షం, ఆ తర్వాత లక్ష్మీదేవి క్షీరసాగర మథనం ద్వారా ఉద్భవిస్తారు. చివరాఖరికి వైద్య గురువు అయిన ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకొని క్షీరసాగర మథనం ద్వారా ఉద్భవిస్తారు. అయితే ఈ అమృతం కోసం దేవతలు మరియు దానవులు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ యుద్ధ సమయంలో అమృతంలోని కొన్ని చుక్కలు భూమి మీద పడతాయి. అదే ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ అండ్ ఉజ్జయిని నదీ తీరాల్లో పడతాయి. దానివల్ల ఆ నదీ జలాలు మరింత పవిత్రంగా మారాయని చెప్తారు. భూమిపై ఉన్న ప్రజలు ఈ 4 నదీ జలాల్లో స్నానం ఆచరించడం వల్ల వాళ్ళ పాపాలు పోయి మోక్షాన్ని పొందుతారన్న నానుడి కుంభమేళాకి బీజంగా మారింది. అయితే ఈ కుంభమేళాలు ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడ్డాయి. మొదటిది మాఘ్ మేళా. ఇది ప్రతి సంవత్సరం మాఘమాసంలోని ప్రయాగ్రాజ్లో జరుగుతూ ఉంటుంది. రెండవది పూర్ణ కుంభమేళా. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి 4 పవిత్ర స్థలాలైన ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిన్ మధ్యలో అప్పటి ఆస్ట్రోనామికల్ అలైన్మెంట్స్ బట్టి జరుగుతూ ఉంటుంది. మూడవది అర్ధ కుంభమేళా. ఇది 2 పూర్ణ కుంభమేళా అంటే ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ్రాజ్ లేదా హరిద్వార్లో జరుగుతూ ఉంటుంది. నాలుగవది మహాకుంభమేళా. ఇది ప్రతి 12 పూర్ణ కుంభమేళాలు అంటే ప్రతి 144 ఏళ్లకు ఒకసారి జరిగేదాన్నే మహాకుంభమేళా అంటారు. ఇది ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు 2025లో జరుగుతున్న కుంభమేళా కూడా మహాకుంభమేళాగా భావిస్తున్నారు. అయితే ఈ కుంభమేళా ఎన్నో వేల సంవత్సరాలుగా అన్అఫీషియల్గా జరుగుతున్న కుంభమేళా అనే పేరు తెచ్చింది మాత్రం ఆది శంకరాచార్యులు. 12th సెంచరీలో హిందువుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుని ఆపడానికి అండ్ వాళ్ళందరినీ యునైట్ చేయడానికి ఆది శంకరాచార్యులు కుంభమేళాని ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకున్నారు. అండ్ ఈ కుంభమేళాలో ఆకారాస్ అనే మోనస్టిక్ ఆర్డర్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఆకారాస్ అనేవి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ సెయింట్స్ అండ్ సాధువులు కలిపి సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడం వీళ్ళ బాధ్యత. వీటిని 12th సెంచరీలో ఆది శంకరాచార్యులు ఎస్టాబ్లిష్ చేశారు. ఆకారాస్ లో ముఖ్యంగా 3 రకాలున్నాయి. మొదటిది శైవ ఆకారస్, వీరు శివుడిని పూజిస్తారు. రెండోది వైష్ణవ ఆకారస్, వీరు విష్ణుమూర్తిని కొలుస్తారు. మూడవది ఉదాసి ఆకారస్, వీరు గురునానక్ టీచింగ్స్ ని ఫాలో అవుతారు. అండ్ ఆకారాస్ లో చాలా ఫేమస్ సెక్టర్ వచ్చేసి నాగ సాధుస్. అయితే ఈ ఆకారాల్లో ఉన్న గురువులు, సాధువులు అందరూ ఒక గ్రూప్ గా వచ్చి ఈ పవిత్ర నదీ జలాల్లో స్నానం ఆచరించి కుంభమేళాని స్టార్ట్ చేస్తారు. అయితే ఈ రోజుల్లో కుంభమేళా అనేది చాలా ఎవాల్వ్ అయింది. మోడర్న్ ఇమ్యూనిటీస్, మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ సాయంతో గవర్నమెంట్ కొన్ని లక్షల మంది ప్రజల్ని కుంభమేళాలో సౌకర్యంగా పార్టిసిపేట్ చేసేలా చేస్తున్నారు. 2019లో ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా డిక్లేర్ చేశారు, విచ్ హైలైట్స్ ఇట్స్ గ్లోబల్ ఇంపార్టెన్స్. అయితే కుంభమేళా అనేది ఒక స్పిరిచువల్ మెసేజ్, హార్మనీ, గ్రాటిట్యూడ్
అండ్ ఇన్నర్ క్లెన్జింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. మహాకుంభమేళ ఒక డివైన్ సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ హ్యుమానిటీ. ఇట్ కనెక్ట్స్ మైథాలజీ, హిస్టరీ అండ్ ట్రెడిషన్ ఇన్ ఎ మ్యాజికల్ వే. మీరు ఎప్పుడైనా కుంభమేళాలో పార్టిసిపేట్ చేసుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు ఈ 2025లో జరుగుతున్న మహాకుంభమేళాలో పార్టిసిపేట్ చేస్తుంటే ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్, ముఖ్యంగా ఫ్యామిలీస్ అండ్ పిల్లలతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు. నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ మోర్ అమేజింగ్ స్టోరీస్ ఆన్ అవర్ ఇన్క్రెడిబుల్ కల్చర్. అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.